everyone. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. I can do all things through Christ which strengtheneth me. Philippians 4th chapter 13 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ పౌలు భక్తుగా అంటున్నారు, తనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మరి ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు, ఆకలి దప్పులు, ఇలాగా ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందే సంతృప్తి పొందుతానని చెప్తున్నాడు. అంటే తన జీవితంలో ఎన్నో విషయాల్లో మరి దేవుని కొరకు శ్రమను అనుభవించాడు. అయినప్పటికీ ఆ యొక్క కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకు మరి ఆయన ఎంతగానో సువార్తను అందిస్తూ అనేక ఆత్మలను రక్షించేవాడిగా మరి పౌలు భక్తులు గారు ఉన్నారన్నమాట. మరి మనమందరము కూడా అలాంటి పరిస్థితులు ఈ లోకంలో మనకి ఎదురైనప్పుడు మనము కూడా అలాగనే జీవిస్తున్నామా, మరి పౌలు గారు వలె మనము కూడా మరి దేవునిలో నిలిచి ఉండి దేవుని యందే సంతృప్తి కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయంగా చేసుకుంటామో, ఆయననే మన బలముగా మరి మనం ఏర్పరచుకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మన యొక్క జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఆయన కొరకు నిలబడినప్పుడు ఆ కష్టాలన్నీ కూడా మనకి ఆనందంగా మార్చబడతాయి అన్నమాట. అందుకే దేవుడు అంటాడు, మీరు మరి నన్ను బలపరచు అని అంటే సమస్తము అంటే నా యొక్క బలాన్ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఈ లోకంలో ఉన్న సమస్తము మరి మీరు చేయగలుగుతారనే మాటని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, తనలో మనం నిలిచి ఉండాలని, మరి దేవుణ్ణే మనం సత్య మార్గంలో నడవాలని, ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధమైన వాటిని మనం ఎంచుకోకుండా ఆత్మ సంబంధమైన వాటిని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క పరిస్థితుల్లో నుంచి మనకి బలం ఇచ్చి ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద మనకి జయాన్ని ఇస్తాడు. అలాంటి బలాన్ని మనం దేవుణ్ణి ఇవ్వమని ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకు నా వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మహాపరిశుద్ధుడివి, మహాగణుడివి తండ్రి, నీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ మా జీవితంలోనూ పౌలు గారు ఎలాగైతే నీలో బలము కలిగి జీవించారో అలాగే మేము కూడా మరి నీ యందే బలము కలిగి నీనే ఆధారం చేసుకొని మేము జీవించే వారముగా ఈ లోక సంబంధమైన వాటి యందు మేము జయం పొందుకున్నట్లు, ఆ సమస్తము సమకూడి జరిగినట్లుగా నీలో నిలిచి ఉండి వాటన్నిటిని పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, అట్టి కృపను మీరు ఇవ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.